వరుసగా రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు సానా సతీష్ బాబుకు అమలాపురంలో కోనసీమ ప్రజలు ఘనమైన ఆత్మీయ పౌర సన్మానం నిర్వహించారు. సభకు ముందు రావులపాలెం నుంచి అమలాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా వేలాది మంది ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కోనసీమ ప్రజల ఆత్మీయ సన్మాన సభలో సానా సతీష్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది సన్మాన సభలా కాదు, కుటుంబ సభలా అనిపిస్తోంది. కోనసీమ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ నాకు మరింత బాధ్యతను పెంచాయి. మీ ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు. అంతేకాకుండా మా కూటమి ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమలో జన్మించిన డొక్కా సీతమ్మ గారిని మర్చిపోలేదు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. అలాగే సామాజికవేత్త, సత్యపల్లి జాతిపిట దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మర్చిపోలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టి దొమ్మేటి వెంకటరెడ్డి గారి దినము ప్రత్యేక దినంగా ప్రకటించి ఆ మార్చి 23 ప్రకటించడం జరిగింది. కోనసీమ చరిత్ర, సంస్కృతి, సేవ, సాంప్రదాయం దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ, గొడ్డలి ప్రభుత్వం 2019-24లో జరిగిన విషయాలు అన్నీ కూడా నాళ్ళకు కట్టినట్టు ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరూ కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పల్లనరాజు గారు ఎలా ఇబ్బంది పడ్డారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. తనను వరుసగా రెండోసారి రాజ్యసభకు పంపడం కోనసీమ ప్రజల గెలిపేనని చెబుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా కోనసీమ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించానని, కూటమి రాజకీయాలు అంటే విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి అని స్పష్టం చేశారు. కోనసీమ యువత ప్రపంచ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షిస్తూ రైతులు, ఆక్వా రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, క్రీడలు, ఉపాధి రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, కన్నా లక్ష్మీనారాయణ, బండారు సత్యానందం, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మెట్ల రమణబాబు తదితర కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.